జేఆర్‌సీఎం. నేను బెజ్జంకి శ్రీనివాస్. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, ఆర్‌సీఎంలో మంచి ఆరోగ్యంతో పాటు మంచి సక్సెస్ సాధించాలి. ఆ సక్సెస్ సాధించడానికి ఏ విధమైన మనం అనుసరించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది తప్పనిసరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటది. మనకు మనకేదైతే మనం ఏ ప్రొఫెషన్‌లో అయితే ఉంటామో, మనం ఏ పనులైతే చేస్తామో, ఆ పనులల్లో మనం పర్ఫెక్ట్ గానే ఉంటాం. ఎందుకంటే, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం కాబట్టి. తర్వాత చదువుకొని ఉద్యోగం చేయడం గానీ, వ్యాపారం చేయడం గానీ, ఇవన్నిట్లలో గూడా ఎవరి తెలివితేటల్ని బట్టి గానీ, ఎవరి గైడ్‌లైన్స్ బట్టి గానీ వాళ్ళు అందులో పర్ఫెక్ట్‌గా తయారవుతారు. ముఖ్యంగా ఏంటంటే, మనకు ఆర్‌సీఎం అనేది మనకు మన జీవితంలోకి ఆర్‌సీఎం అన్నది రావడం అనేది చాలా అదృష్టంతో కూడుకున్నదే. దీన్ని ఎవరైనా ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా గానీ, ఎవరైతే ఆర్‌సీఎం సిస్టమ్‌లో కొంతకాలం ప్రయాణించిన తర్వాత మెల్లమెల్లగా అర్థమైతుంది. ఆర్‌సీఎం అనేది మన జీవితంలోకి రావడం ఒక అదృష్టంగా భావిస్తాం. అలాగే మంచి ఆరోగ్యంతో పాటు మంచి ఆదాయ మార్గాన్ని మనం పొందగలుగుతాం. తర్వాత మన తర్వాత జనరేషన్స్‌కి గూడా మనం ఎంత వరకైతే ఆ నెట్‌వర్క్ నిర్మించామో ఆ నెట్‌వర్క్ అనేది వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత వాళ్ళు దాన్ని ఇంకా పెంచుకోవడానికి కూడా అవకాశాలుంటాయి. లేకుంటే మీరు ఎంతవరకు తయారు చేసి పెట్టారో అంత ఆదాయాన్ని వాళ్ళు పొందే అవకాశాలుంటాయి. కాబట్టి దీనికి ముఖ్యంగా కొన్ని విషయాల మీద చాలా దృష్టి సారించాలి. చాలా యాక్టివ్‌గా ఉండాలి. చాలా యాక్టివ్‌గా ఉండాలి. చాలా యాక్టివ్‌గా ఉండడం ద్వారా మీకు మీ లైఫ్‌లో ఏవైతే కలలు, కోరికలుంటాయో అవన్నీ 100కు 100% తీరిపోతాయి. మంచి ప్రశాంతమైన జీవన విధానం గూడా కొనసాగుతుంది. చాలా ప్రశాంతమైన జీవితం కొనసాగుతుంది. ఈ యొక్క సిస్టమ్ ద్వారా చాలా మార్పులొస్తాయి. మనం మాట్లాడే విధానంలో గానియండి, ప్రతి దాంట్లో గూడా చాలా మార్పులొస్తాయి. దాన్ని ఇప్పటి వరకు ఎవరైతే ఆర్‌సిఎం సిస్టమ్‌లో ఉన్నారో 6 నెలలు, సంవత్సరము, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ల నుంచి వాళ్ళందరికీ ఆ విషయాలన్నీ తెలుసు. కానీ ఆర్‌సీఎంలో వచ్చిన ప్రతి ఒక్కరు గూడా సక్సెస్ అవుతారని నేను చెప్పను. ఎందుకంటే ఆర్‌సీఎం సిస్టమ్‌లో సక్సెస్ కావాలంటే ఏవైతే పద్ధతులను పాటించాలో, ఏ విధమైన చర్యలు తీసుకోవాలో వాటిని తీసుకుంటే మాత్రమే సక్సెస్ అవుతారు. లేకుంటే ఈ యొక్క ఆర్‌సీఎంలో ఒక కస్టమర్‌గా ఉండి తనకు కావాల్సిన ప్రొడక్ట్‌లని యూజ్ చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని మంచిగా ఆరోగ్యంగా కొనసాగించే అవకాశాలుంటాయి. అయితే దీనికి ముఖ్యంగా మీరు చేయాల్సినది లేకుంటే ఇప్పుడు చేస్తున్నారా లేదా కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ప్రొడక్ట్‌ని ఎక్స్‌క్యూజ్ చేయకుండా ప్రతి ప్రొడక్ట్‌ని ఆర్‌సీఎం ప్రొడక్ట్‌ని మీరు మీ ఇంట్లో వాడుతున్నారా? మీ ఇంట్లో ఒక నెలకు కానీ, 2 నెలలకు, 3 నెలలకు సరిపడేంత మీకు ఎంత ఇన్వెస్ట్ చేయగలిగితే అంత. 2 నెలలకు గాని, 3 నెలలకు గాని సరిపడంత మీరు ఆర్‌సీఎం ప్రొడక్ట్‌లని తెచ్చి మీ ఇంట్లో ఒక డిస్‌ప్లే లాగా చక్కగా మీరు ఉంచారా? లేదా? ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ప్రొడక్ట్‌ని ఎప్పుడైతే మనం
మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఆ ప్రోడక్ట్‌ని చూసి ఆ ప్రోడక్ట్ కొని తీసుకెళ్లడము. లేకపోతే సరే మేము మీ మాదిరిగానే మీతో పాటు ఈ ఆర్‌సీఎంలో ప్రయాణిస్తామని ఎవరైతే చెప్పిన తర్వాత మీ దగ్గర నుంచి ప్రోడక్ట్ మూవ్ అవుతుంది. ఆ ప్రోడక్ట్ మూవ్ అయినంక మళ్ళీ ఇమ్మీడియేట్‌గా అవకాశాలు చూసుకొని మళ్ళీ పీయూసీకి వెళ్లి మళ్ళీ ప్రోడక్ట్ తీసుకొచ్చి అక్కడ అంటే ఎప్పుడు చూసినా గాని మీ దగ్గర 2, 3 నెలల స్టాక్ కనిపించాలి. దాంట్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకూడదు. దానికి ఎలాంటి కారణాలు కూడా చెప్పకూడదు. పీయూసీ దూరంగా ఉంది. నేను వెళ్ళినప్పుడు స్టాక్ లేదు. ఇవన్నీ చెప్పకూడదు. ఇవన్నీ మీరు దాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలి. ఒకటి. ఈ ఈ పనులు ఖచ్చితంగా చేయాలి. అలాగే మీరు హోమ్ మీటింగ్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. వీక్లీ మీటింగ్ ప్లాన్ చేసుకోవాలి. వీక్లీ మీటింగ్ అంటే మీకు తెలిసిన వాళ్ళని ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసి ఒక ఆర్‌సీఎం టీ ఇవ్వడం గాని, లేకపోతే ఓ ఓపిక ఉంటే నూడిల్స్ చేసి పెట్టడం గాని, ఓపిక ఉంటే వెజ్ బైట్ బిర్యానీ చేయడం గాని, ఇవన్నీ ఈ విధంగా మీరు ఒక హోమ్ మీటింగ్స్ అని పెట్టాలి. హోమ్ మీటింగ్ అని పెట్టినప్పుడు ఏంటంటే, అందులో మీకు ఆల్రెడీ మీ గ్రూప్‌లో జాయిన్ అయిన వాళ్ళొస్తారు. తర్వాత మీకు కొత్త వాళ్ళొస్తారు. మీరు జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళని తీసుకొస్తారు. అలా మీ ఇంట్లో ఒక హోమ్ మీటింగ్ కొరకు ఒక ప్లానింగ్ చేసుకోవాలి. చక్కగా ఒక ఆఫీస్ లాగా డిజైన్ చేసుకొని, ఒక 4, 5 చైర్‌లో, 10 చైర్‌లో అవైలబిలిటీ పెట్టుకొని, చక్కగా కూర్చొని ఈ యొక్క ప్లానింగ్ చేయాలి. ఎవ్రీ వీక్ ప్లానింగ్ చేయాలి. ఎవ్రీ వీక్ కలవాలి. ఎవరైనా రానియండి, రాకపోనియండి. ఈ టైం అనేది ఆ టైంని అనౌన్స్ చేయాలి. ఆ టైంలో మీరు ఫ్రీగుండాలి. వాళ్ళని రమ్మనాలి, పిలవాలి, మాట్లాడాలి. ఆర్‌సీఎం టీయో, ఆర్‌సీఎం నూడిల్సో, వెజ్ వైట్ బిర్యానో ఏదో ఒకటి చేసేసి పంపించేసేయాలి. మాట్లాడాలి అంతే. ఈ విధంగా నిరంతరంగా మీరు ఈ యొక్క పనిని చేస్తుంటే, ఒక అద్భుతమైన సక్సెస్ అనేది మీకు రావడం ఈజీ అవుతుంది. అలాగే మనకు ఇక జూమ్ మీటింగ్ 11:00 జూమ్ మీటింగ్ ఉంది. ఈ 11:00 జూమ్ మీటింగ్‌లో గూడా మీకెప్పుడు వీలైతే అప్పుడు ఈ జూమ్ మీటింగ్‌కి రావాలి. ఒకవేళ మీరు జూమ్ మీటింగ్‌కి రాలేకపోయారు. సరే మీ ఏ కారణం చేత మీరు బిజీగా ఉన్నారు. ప్రాబ్లమ్ లేదు. ఇలాగే మనం అన్ని రికార్డింగ్‌లు కూడా మనము ప్రతీదీ గూడా ఏదన్నా విషయాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ జూమ్ మీటింగ్‌లో వచ్చిన ప్రతి ఒక్కరు గూడా ఒక నిమిషమో, 2 నిమిషాలో, 3 నిమిషాలో వాళ్ళ యొక్క అనుభవాన్ని షేర్ చేస్తున్నారు గాబట్టి ఆ వీడియో పోస్ట్ అవుతది కాబట్టి, ఆ వీడియోని మీరు మీకు మళ్ళా ఎప్పుడు సమయం ఉంటే ఆ టైంలో వినాలి. ఇప్పుడు నేనిది వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. అందరూ రికార్డింగ్ అయినప్పుడు ముందుగా రాలేదు. కొందరు లేట్‌గా వచ్చారు. ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే ఈ వీడియోని వినాలి. విన్నప్పుడు ఏమవుతుందంటే, నేనేం మిస్టేక్ మాట్లాడానో మీకు అర్థమవుతుంది. నేను చెప్పే దాంట్లో ఏది మీకు ఉపయోగపడుతుందో అది కూడా మీకు అర్థమవుతుంది. ఇలా అనేక విషయాలలో మీకు కొన్ని అవగాహన ఏర్పడుతుంది. ఇలా వీడియోలు వింటుంటే ఏమవుతుందంటే, మీకు కూడా మాట్లాడాలనే ఆలోచనొస్తుంది. మీరు మాట్లాడిన వీడియోని కూడా రికార్డ్ చేసి, అంటే మీకిష్టముంటే, ఆ వీడియోని యూట్యూబ్‌లో పెట్టడం ద్వారా, అందులో మీ నంబర్ యాడ్ చేసి ఉంటుంది గాబట్టి, ఎవరైనా ఎప్పుడైనా మీ వీడియో విన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు గూడా ఒక ఆళ్ళ ఆర్‌సీఎం ప్రొడక్ట్ యూజ్ చేయాలనుకున్న, బిజినెస్‌లో ఆర్‌సీఎంలో మీతో పాటు అసోసియేట్ కావాలనుకున్నా, వాళ్ళప్పుడు మీకు కాల్ చేసే అవకాశం. అది ఎవరో అన్‌నోన్ పర్సన్ మీకు సంబంధం లేని వ్యక్తి. అది మీ ఊరు వాళ్ళే కావచ్చు, మీ జిల్లా వాళ్ళే కావచ్చు, మీ రాష్ట్రం వాళ్ళే కావచ్చు, లేదా వేరే రాష్ట్రం వాళ్ళే కావచ్చు. ఎవరైనా మీకు కనెక్ట్ కావచ్చు. అయ్యే అవకాశాలుంటాయి. ఆ వీడియో ద్వారా అవకాశం. మరి ఆ వీడియో చేయడానికి కొరకు ఏం చేయాల్సుంటుంది? ఏం లేదు. జై ఆర్‌సీఎం అనాలి, మీ పేరు చెప్పాలి, మీ ఊరు చెప్పాలి. మీకు ఆర్‌సీఎం ప్రొడక్ట్‌లలో ఏ ప్రొడక్ట్ యూజ్ చేశారో దాని గురించి మీకు జరిగిన లాభాల్ని చెప్పాలి. ఆ తర్వాత లాస్ట్‌లో జేఆర్‌సీఎం అనాలి. ఇంతే. సింపుల్ కాన్సెప్ట్. ఈ విధంగా మీరెప్పుడైతే యాక్టివ్‌గా ఇప్పటివరకు నేనేవైతే మాటలు చెప్పానో, వాటిని యాక్టివ్‌గా మీరు ఇలా చేసుకోవడం ద్వారా, మీరు ఒక అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. తర్వాత ఫిజికల్ మీటింగ్స్ ఉంటాయి. హైదరాబాద్‌లో ఉండొచ్చు, విశాఖపట్నంలో ఉండొచ్చు, నెల్లూరులో ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు. ఆ మీటింగ్స్ మీద దృష్టి సారించాలి. ఎక్కడైనా మీటింగ్ ఉందని తెలిస్తే 100కి 100%
మన ఆ రోజు షెడ్యూల్‌ని మానేసి అక్కడ మీటింగ్‌లో వెళ్లి కూర్చోవాలని డిసైడ్ చేసుకోవాలి. చేసుకొని అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైతే మీరు డిసైడ్ చేసుకున్నారో మీకుండే ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికి చెప్పాలి. ఇలా మీటింగ్ ఉంది. ఈ టైంకి ఉంది. ఇలా ఉంది. ఇక్కడ ఫలానా చోట అని చెప్పేయాలి. మీరు మాత్రం మీటింగ్‌కి వెళ్ళిపోవాలి. వాళ్ళు మీతో పాటు వచ్చేవాళ్ళు మీతో పాటు అసోసియేట్ అయిపోతారు. ఈ విధంగా మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతే కాకుండా ఇప్పుడు మనకు ఆర్‌సెవ్ వరల్డ్ బిల్వారాలో బిల్వారాలో రాజస్థాన్‌లో మన కంపెనీ చాలా సువిశాలంగా ఉంటుంది. మరి వందల ఎకరాలలో ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటుంది. ప్రతి డిస్ట్రిబ్యూటర్ వెళ్ళినప్పుడు అక్కడ ఉండడానికి వసతి కూడా ఉంటుంది. కాకపోతే నామినల్ చార్జెస్ ఉంటాయి. ఆ నామినల్ చార్జెస్‌ని పే చేస్తే మనకు అక్కడ ఉండడానికి అవైలబిలిటీ ఉంటుంది. నామినల్ చార్జ్ అంటే చిన్నగా ఓ రూ. 70 ఏదో ఉంటుంది రోజుకు. అలా. అలాంటి చిన్న చార్జెస్ ఉంటాయి. వాటిని బేస్ చేసి అక్కడ మీరు ఉండడానికి. అక్కడ ప్రతి డిస్ట్రిబ్యూటర్‌కు ఆర్‌సీఎం డిస్ట్రిబ్యూటర్‌కు ఒక ట్రైనింగ్ సెంటర్ అనుకోండి. ఆ విధంగా మీకు అక్కడ లేదు. ఇక మీకు సక్సెస్ కావాలి. నేనెందుకు సక్సెస్ కాకూడదు? నేనెందుకు డబ్బులు సంపాదించకూడదు? ఈ ఆర్‌సీఎం సిస్టమ్‌లో ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అందరికి ఆరోగ్యం ఇచ్చే అవకాశం ఉంది. మళ్ళీ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మళ్ళీ డబ్బు గూడా మామూలుగా గాదు. అన్‌లిమిటెడ్. మన కంట్రోల్‌లో ఉండదు. అంత డబ్బు సంపాదించొచ్చు. ఇప్పుడు డబ్బు సంపాదన అంటే మనకుండే 24 గంటలలో కొన్ని గంటలు కష్టపడితే డబ్బు సంపాదన వస్తుంది. కొన్ని సంవత్సరాలు మనం పని చేస్తే ఒక రిటైర్మెంట్ వస్తుంది. దానికి ఒక లిమిట్స్ ఉంటాయి. అది మీ మీ హద్దుల్లోనే ఉంటది. మీరు మీకు శక్తి ఉన్నంత వరకే పని చేస్తేనే ఆ శక్తి ఉన్నంత డబ్బే వస్తుంది. కానీ ఇక్కడ ఆర్‌సీఎంలో మీ శక్తితో డబ్బులు రావు. మీ శక్తి మీకే ఉంటుంది. మీ శక్తితో మీరు మీ ప్రొడక్ట్‌లు వాడుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మీ శక్తితో ఈ యొక్క మీటింగ్స్ కండక్ట్ చేయండి. మీరు మీటింగ్‌లలోకి వెళ్ళండి. అది మీ శక్తి అంతవరకే. కానీ ఎప్పుడైతే మీతో అసోసియేట్ అయ్యేవారో, మీ తర్వాత ఇద్దరొస్తారు. ఆ ఇద్దరి తర్వాత నలుగురైతారు. నలుగురు 8 అయితారు. 8 16 అయితారు. 16 32 అయితారు. 32 64 అయితారు. 64 128 అవుతారు. 128 256 అయితారు. 256 514 అయితారు. ఇంకా మీరు లెక్కలేసుకోండి. ఆ తర్వాత ఎలా మీ యొక్క నెట్‌వర్క్ అనేది దినదినాభివృద్ధి చెందుతుంది. అప్పుడు మీ కంట్రోల్‌లో ఉండదు. ఎవరు ఎక్కడ ఏ ప్రొడక్ట్ కొంటున్నారు? ఎవరు ఎక్కడ ఎవరిని జాయిన్ చేస్తున్నారు? ఇవన్నీ మీ కంట్రోల్‌లో ఉండవు. ఇవన్నీ మీకు చెప్తుంటే మీకు వింతగా అనిపిస్తుంది. కానీ అది నాకేం వింత కాదు. నాకు తెలుస్తుంది కాబట్టి. ఇప్పుడు కనకమ్మ మేడంకి అదేం వింత కాదు. నిర్మలా మేడంకి వింత కాదది. సుహాసిని మేడంకి ఏం వింత కాదు. ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళెవరినో జాయిన్ చేశారు. ఎవరో జాయిన్ అయిపోతున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడో జాయినింగ్ చేస్తుండ్రు. వాళ్ళకి తెలవట్లేదు ఎవరు ఎక్కడ జాయిన్ అవుతున్నారు. ఉమా మేడం గానియండి. వీళ్ళకి తెలవట్లేదు ఎక్కడ జాయిన్ అయితుంది. యెస్. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. జరగడానికి ఇంతకుముందు నేను ఏవైతే మాట్లాడానో వాటిని మీరు జాగ్రత్తగా గమనించాలి. తర్వాత ప్రతి 3 నెలలకొకసారి మన అప్లయన్స్ ఒక అకాడమీ ప్రోగ్రామ్ అని విజయవాడలో డిజైన్ చేశారు. ఇక్కడ ప్రతి డిస్ట్రిబ్యూటర్ గూడా అందులో పాల్గొనడానికి అవకాశాన్ని ఈసారే ఇచ్చారు. లాస్ట్ టైమ్ ఇవ్వలేదు. కానీ ప్రతి డిస్ట్రిబ్యూటర్ అటెండ్ అవ్వడమే కాకుండా చిన్న టార్గెట్స్ చేసి అక్కడికి వెళ్ళినప్పుడు గూడా మీకు అక్కడ స్టేజ్ మీద ఇన్వైట్ చేసి మీకు సన్మానించే అవకాశాలు గూడా ఉన్నాయి. కాబట్టి ఇందులో చాలా చిన్నవే మీ అందరికీ తెలిసినవే చిన్న టార్గెట్స్ ఇచ్చారు. మార్చ్‌లో ఎప్పుడైతే మీరు మార్చ్‌లో 1500 కంటే పీవీ కంటే తక్కువ ఉండి ఉంటే మార్చి నెలలో మీరు ఏప్రిల్ నుంచి 1500 పీవీ చేస్తే 3 నెలలు మీకు స్టేజ్‌పై ఇన్వైట్ చేసి సర్టిఫికేట్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ మీరు ఏప్రిల్‌లో మిస్ అయ్యారు.
సపోజ్ ఒక 1000 1500 చేశారు. సపోజ్ మార్చ్‌లో 1500 చేశారు. మార్చ్‌లో 1500 చేశారు. అయితే మీరు ఏప్రిల్‌లో 2500 చేయాలి. మే 2500 అలా 3 నెలలు కంటిన్యూ‌గా 2500లో ఉండాలి. సపోజ్ మీరు 1500 గాని, 2500 గాని చెయ్యడం అనేది మిస్ అయ్యారు ఏప్రిల్‌లో అనుకోండి. సపోజ్ ఒక 1000 చేశారు, 500 చేశారు. 1000 చేశారు ఎగ్జాంపుల్ అనుకుందాం. అప్పుడు మీరు మే గదా! మే కాబట్టి మే 1500 చేయాల్సి ఉంటుంది కాబట్టి మే 1500 చేయాలి. ఏప్రిల్‌లో ఏదైతే 1000 చేశారో అందులో ఒక 500 ఉంది కదా! ఆ 500 కూడా చేయాలి. 2000 అవుతుంది. ఇంకొక 5000 ఎక్స్‌ట్రా చేయాలి. ఎక్స్‌ట్రా చేసినప్పుడు 2500 టోటల్ అయింది. మళ్ళా నెక్స్ట్ మంత్ యాజ్ ఇట్ ఈజ్ 1500 చేయండి. అప్పుడు మీకో సర్టిఫికేట్ ఇస్తారు. ఇక మీకు అంతకంటే ఎక్కువ పీవీ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ సర్టిఫికేట్స్, ట్రోఫీలున్నాయి. అది మీరు మీ అప్లయన్స్‌ని అడిగి అది తెలుసుకోండి. అయితే 27థ్ అండ్ 28థ్ జులైలో అకాడమీ ప్రోగ్రామ్ ఉంది. అకాడమీ ప్రోగ్రామ్‌లో భిల్వాడ రాజస్థాన్‌లో వెళ్ళడానికి మనకు ఎవరెవరైతే నిర్ణయించుకుంటారో వాళ్ళు తొందరగా టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తీసుకోవాలి తొందరగా వెళ్ళాలనుకునేవారు. ప్రతి ఒక్కరికి కూడా మన గ్రూప్‌కు సంబంధించి నెల్లూరు, విశాఖపట్నం, హైదరాబాదు, దాదాపుగా వరంగల్. అంటే వరంగల్ వాళ్ళకి ట్రైన్ నంబర్స్ ఇవ్వలే. వరంగల్ వాళ్ళు చాలా యాక్టివ్ కాబట్టి వాళ్ళకేం అవసరం లేదు. అలాగే ఈ విధంగా మీకు ట్రైన్ నంబర్స్ వచ్చాయి కాబట్టి మీ యొక్క టికెట్స్‌ని రిజర్వ్ చేసుకోవాలి. అయితే మీకు సక్సెస్ కొరకు ఇది చాలా చాలా ఇంపార్టెంటు. మీరు మీ యొక్క గ్రూప్‌ని ఎగ్జాంపుల్‌గా మీరు ఒక మీరు చేరిన తర్వాత మీరు మీ గ్రూప్‌ని ఒక 100 మందిని మీరు బిల్వాడ తీసుకువెళ్ళి తీసుకొస్తే లెఫ్ట్‌లో ఒక 50 మందిని, రైట్‌లో ఒక 50 మందిని మీరు బిల్వాడ వెళ్లి తీసుకొని పోయి తీసుకొస్తే, మీరు గూడా ఆ కంపెనీని చూస్తే ఒకేసారి కాదు. మళ్ళీ ప్రతి 3 నెలలకొకసారి ఉంటుంది గాబట్టి, అలా మీరు తీసుకొస్తే ఒకసారి లెక్కలేసుకోండి. ఇమాజిన్ చేయండి. మీ యొక్క నెట్‌వర్క్ ఏ విధంగా స్పీడప్ అవుతుందని. లెఫ్ట్‌లో ఒక 50 మంది, రైట్‌లో ఒక 50 మంది కంపెనీ విజిట్ చేసొస్తే, అప్పుడు వాళ్ళు మంచి కస్టమర్‌లుగా, మంచి నెట్వర్క్ చేసే విధానంగా మారుతారు. అంటే టోటల్ 100 మందికి మారకపోవచ్చు. 100 మందిలో కొందరు కస్టమర్‌లుగానే మిగిలిపోవచ్చు. కొంతమంది కొంత ఆదాయం సంపాదించాలని తన శక్తి వంచన తనకెంత శక్తి ఉంటే అంత ముందుకు వెళ్ళొచ్చు. తనకెంత టైం ఉంటే అంత టైం. అందులో కొందరు చాలా యాక్టివ్‌గా మీలాగా మీకంటే యాక్టివ్‌గా వెళ్ళేవాళ్ళు రావచ్చు. ఎప్పుడైతే మీ 2 గ్రూపులలో అటొక్కరు, ఇటొక్కరొచ్చినా చాలా యాక్టివ్‌గా వెళ్ళేవాళ్ళు, అప్పుడు మీకు ఎంటైర్ లైఫ్ పూర్తి జీవితకాలం మీకు ఎలాంటి ఆలోచన లేకుండా జీవితం కొనసాగించొచ్చు. చాలా ఆనందంగా కొనసాగించొచ్చు. మీ నెట్‌వర్క్ అలా దినదినాభివృద్ధి వెళ్తూనే ఉంటుంది. మీ చేతుల్లో ఉండదప్పుడు. మీ కంట్రోల్‌లో ఉండదు. కాబట్టి ఈ విధంగా మీరు ఈ యొక్క సిస్టమ్‌లో అంటే బిల్వాడ వెళ్ళడం అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది ఒక్కసారి చాలా అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ ముందే వెళ్ళి లేకపోయినా ప్రతిసారి వెళ్ళాలి. ఇలాంటి అవకాశం వచ్చిందంటే ఇక వెళ్ళడానికి రెడీ అయిపోవాలి. మీతో పాటు ఎవరొస్తే వాళ్ళని తీసుకెళ్ళడానికి రెడీ కావాలి. ఇక్కడ ఎవరికీ ఏం బర్డెన్ ఉండదు. ఎవరి ట్రైన్ టికెట్ వాళ్ళే తీసుకుంటారు. ఎవరి ఫుడ్ వాళ్ళే కొనుక్కొని తింటారు. కదా! కాబట్టి ఎవరికీ ఎలాంటి రిస్క్ ఉండదు కాబట్టి చాలా చక్కగా అందరూ గూడా మంచి సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇదెందుకు చెప్తున్నానంటే మేము కూడా బిల్వాడాకు అకాడమీ ప్రోగ్రామ్‌కు కంటిన్యూయస్‌గా వెళ్ళడం ద్వారానే ఇంత మంచి సక్సెస్‌ని మేము సాధించాము. అలాగే మీరందరూ గూడా సక్సెస్‌ని సాధించాలి. తప్పకుండా ఇప్పుడు ఏదైతే ఈ వీడియో చేశారో, మీరు ఖచ్చితంగా వినండి. మీరు వినండి, ఇంకెవరికైనా వినిపించండి. దీనివల్ల మీ యొక్క నెట్‌వర్క్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ కావడానికి చాలా ఈజీగా ఉంటుంది. థాంక్ యూ వెరీ మచ్. యాహ్!